వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఆరంభ శూరత్వం కాదు, ముగింపు కూడా శూరత్వంతోనే ఉండాలి. తుది శ్వాస విడిచేంత వరకు, చివరి శ్వాస విడిచేంత వరకు చేయగలిగినంత చేశానా? కాపాడగలిగిన ఆత్మల్ని కాపాడగలిగానా? ప్రభువుని మహిమపరచవలసినంత మహిమపరిచానా? ప్రభువుని ఊరేగించవలసినంత ఊరేగించానా? ఆత్మను రక్షించగలిగినంత మందిని రక్షించానా? ఎక్కడన్నా మిస్ అయ్యానా? ఎక్కడన్నా దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని నేను లాస్ అయ్యానా అనే రంది ప్రతి బిడ్డకి ఉండాలి. మిమ్మల్ని క్రీస్తు యేసునందు పసిబిడ్డలని చెప్పట్లా, కాస్త ఎదిగినటువంటి సంపూర్ణతకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దలుగా భావించి మెసేజ్ మీకు చెప్తున్నాను నేను. మోకాళ్ళ మీదకి రండి. కొంచెం ఆలోచించు నేను చెప్పిన సందేశాన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని, నీ గురిని, నీ పిలుపుని నువ్వు కలిగే ఉన్నావా, కోల్పోయావా? అల్ప విజయాలను తలుచుకొని ఆనందపడి అసలు నేను అట్ట చేశాను, ఇట్ట చేశాను, అంత చేశాను, ఇంత చేశానని గతాన్ని తలుచుకొని ఆనందపడుతున్నావా? అంటాడు, విజయాలను మర్చిపో. నువ్వు సాధించిన విజయాలు మర్చిపో. అవన్నీ దేవుడు లెక్క రాసుకున్నాడు. ఇంక వాటిని ఎత్తవాకు, వాటిని చూసుకొని మురిసిపోవాకు. ఇంకా జీవితం ఉంది, ఇంకా దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన శక్తి ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన బలం ఉంది. ఎంతో మందికి లేని అవకాశం నీకు నాకు ఇచ్చాడు దేవుడు. గొప్ప గొప్ప భక్తుల్ని తీసుకొని నీకు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకున్న ఆయుష్కాలం ఒక దైవజనుడికి ఇచ్చుంటే ఎంతో మంది ఆత్మలను ప్రభావితం చేసేవాడు. ఈరోజు నీకు నాకున్న అవకాశం, అనుకూలత ఒక దైవ జనురాలకి ఇచ్చుంటే చెల్లి ఎంతో మందిని ప్రభావితం చేసేది. కానీ ఎంతో మంది గొప్ప గొప్ప దైవ జనురాలను దేవుడు పిలుచుకున్నాడు, గొప్ప గొప్ప దైవ జనుల్ని దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళ అవకాశం నీకు ఇచ్చాడు. ఈరోజు ఛాన్స్ నీది. సాధించాల్సింది నువ్వు, పోరాడాల్సింది నువ్వు, దేవుని నామాన్ని మయంపరచాల్సింది మనం, ఆత్మలను గెలవాల్సింది మనం, సాతాను మీద ఫైటింగ్కి నియమించబడ్డది మనం, శత్రు కోటల్ని కూల్చాల్సింది మనం, సాతాను కుట్రలను విచ్ఛిన్నం చేయాల్సింది మనం, దుష్ట శక్తుల్ని అణగదొక్కాల్సింది మనం, వాటి బంధకాల్లో బందీలైన ఆత్మల్ని బయటికి తీసుకొని రావాల్సింది మనం. ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నువ్వు నాతో సూటిగా మాట్లాడుతున్నావు, నీకు వందనాలు. నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందుల గురించి లక్ష్య పెట్టొద్దు. యేసు పోలికగా నువ్వు మార్పు చెందే కొద్దీ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు నీకు దీవెన కాదు, అనేకులకు దీవెనగా నువ్వు మారిపోతావు. వందల మందికి, వేల మందికి దీవెనకరంగా నువ్వు మారిపోతావు. తమ్ముడా, చెల్లి, నువ్వు అలా మారిపోతావు. ఆ విధంగా నిన్ను దేవుడు చూడాలనుకుంటున్నాడు, అలా నిన్ను చేయాలనుకుంటున్నాడు ఆయన. శ్రీమంతుడకు యేసు నీవాడైతే నీకు లేని దరిద్రత ఉంటుందా? శ్రీమంతుడు యేసు, మరణపు ముళ్ళు విరిచిన వాడు యేసు నీ దగ్గర ఉంటే చావు భయం నీకుంటుందా? ఇతరులు కూడా దీవెనకరంగా ఉండగలవు. దేవా, నేను నీ పోలికగా మారాలి, నీతో సహవాసం చేయాలి, సహజీవనం చేయాలి, నన్ను క్షమించు. నీతో సహవాసం తగ్గించాను. వాక్యంలో నిన్ను గురించి చదవటం, ధ్యానించటం, యేసు నా ప్రాణ ప్రియుడు అని చెప్పుకుంటున్నాను, కానీ ప్రియుడా, నిన్ను ధ్యానించలేకపోయాను, నిన్ను గమనించలేకపోయాను, నిన్ను చూడలేకపోయాను. దావీదు, అబ్రహాము, దానియేలు మొదలైన వాళ్ళని నేను చూసుకుంటూ వచ్చాను, కానీ యేసు నిన్ను నిదానించి చూడలేకపోయాను. నన్ను మన్నించి ఈరోజు నా కళ్ళు తెరిచావు. ఇక నుంచి నిన్నే దృష్టి పెడతాను, నీ వ్యక్తిత్వాన్ని, నీ లక్షణాలని
నేను స్వాధీనం చేసుకుంటాను. అబ్రహాము కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనలా, పౌలు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనలా, దావీదు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమనలా, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అని మాకు పిలుపునిచ్చావు గనుక యేసు నీవే మా లక్ష్యం, నీవే మేము అందుకోవాల్సినటువంటి శిఖరం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో సూటిగా తేటగా స్ట్రైట్గా మాట్లాడి కర్తవ్యాన్ని నాకు బోధించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములయ్యా. అంతేకాదు, అంతటితో పాటు చేసిన సేవను మరచిపోయి ఇంకా చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు సాగటానికి శక్తి నీవు, అభిషేకాన్ని నీవు, బలము నీవు. అరాకొరా చేసి అల్ప విజయాలను చూసుకొని ఆ కొద్ది చేసినటువంటి పరిచర్యలనే మళ్ళా తలుచుకొని నేను అంత చేశాను, ఎంత చేశాను, అంతమందిని రక్షించాను, ఎంతమందిని రక్షించానని ఆ సద్ది సంగతులే మళ్ళా చెప్పుకుంటూ వాటిని బట్టే మురిసిపోతున్నాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, జీవితం ఇవ్వబడిందని, ఆత్మలు ఉన్నాయని, భారం ఉందని, పరుగుందని లక్ష్య పెట్టలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి వేగిర పట్టడానికి ఇదిగో ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువైన జీవితాలను కట్టడానికి నన్ను మరలా పునరభిషేకించు నాయన. క్రొత్త తైలముతో నన్ను అభిషేకించు. నూతన అభిషేకం నా మీదకి రానివ్వు తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నీతో సహవాసం, సహజీవనం చేసి నీ వ్యక్తిత్వాన్ని సంతరించుకొని అనేక జీవితాలను కట్టుటకు ఆత్మలను పట్టు జాలరిగా నన్ను మార్చుదేవా. నీకు వందనాలు. మరలా నీతో సహజీవనానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. నూతన బలముతో నన్ను నింపు ప్రభువా. నా ఊపిరి పోకముందే, నేను జీవించి ఉండగానే ఎన్నో జీవితాలని కట్టడానికి, ఎంతో మంది బ్రతుకులను వెలిగించడానికి నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రమయ్యా. నీ రాజ్య నిర్మాణంలో నన్ను వాడుకో. నీ నీతిని నేను అనుసరించి అనేకుల్ని ఆ నీతిలోకి తీసుకొని రావాలి. సాతాను చాలా మందిని చెరబట్టున్నాడు ప్రభువా. వాడి బంధకాలు, బందీలైన ఆత్మల్ని బయటికి తీసుకొని రావాలి. నన్ను సిద్ధపరచు దేవా. అల్ప విజయాలు చూసుకొని ఆనందపడటం కాదు, నీ కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి నన్ను మళ్ళొక్కసారి అభిషేకించు. నన్ను మళ్ళొక్కసారి తీవ్రపరచు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత వీక్షించబోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. స్పష్టంగా నీవు అందించిన ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మా బిడ్డలందరి హృదయాల్లో ముద్రితమై రాగల దినముల్లో నీ కొరకు గొప్ప ఫలం ఫలించడానికి మాకందరికీ, నాకు కూడా, మా అందరికీ కూడా కృపదాయి చేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి జవాబు పొందామని నమ్మి నిన్ను మహింపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకు జై, ప్రభుయేసు రక్తమునకు జై, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము కలుగునుగాక. యేసు పోలిక, యేసు వ్యక్తిత్వం, యేసు పరిచర్య మనలోకి ప్రవేశించునుగాక. బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుని శక్తిని లోకానికి చూపాలి. దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని పోలికను నీలో పొందుకుని నువ్వు బాగుపడటం కాదు, నీవు ప్రార్థించినప్పుడు ఎదుటి వారికి మేలు కలగాలి. నీవు తాకినప్పుడు ఎదుటి వారికి స్వస్థత కలగాలి. నీ నీడ పడినప్పుడు బంధకాలు తెగిపోవాలి. నీ వస్త్రం తగిలినప్పుడు అవతల వాళ్ళలో కార్యం జరగాలి. ఆ శక్తితో నింపబడాలి. అలాంటి బలము, అలాంటి కృప, అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం, అలాంటి పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృప మనందరికీ తోడై ఉండును గాక.
అమ్మా